నాదోపాసన, శబ్దోపాసన. ఈ నాదోపాసన అనేది మీరు ఎప్పుడు ఉపాసించడం మొదలుపెట్టారు? ఎలా ఈ మార్గంలోకి మీరు వచ్చారు? అంటే ఎక్కువగా మనం ప్రపంచకంలో చూసుకుంటే ఈ విద్యలన్నీ కూడా జరుగుతున్నా కూడా ఈ నాదోపాసనలోకి మీరు రావడం అనేది, ఎందుకంటే ఎవరో ఒక ప్రేరణ ఉండాలి. ఆ ప్రేరణని ముందుకు తీసుకెళ్ళడానికి మీకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఎలా వచ్చింది? వారు ఏ విధంగా మేము ప్రోత్సహించారు? అందరూ ప్రోత్సహించబట్టి సంగీత రంగంలో ఇలా నిలదొక్కుకోగలిగాం. ఆధ్యాత్మికం అంటే ఎవ్వరి సహకారం లేకపోయినా హిమాలయాలకైనా వెళ్లి సాధన చేసుకోవచ్చు. కానీ లౌకికంలో ఉంటూ, సామాజిక పరంగా ఇంత కృషి చేస్తూ, సంగీత రంగంలో ముందుకు వెళ్ళాలంటే మాత్రం తల్లిదండ్రుల ప్రోద్బలము, తమ్ముడి ప్రోత్సాహం ఉండవలసిందే. దాంతో పాటు నేను జీవితంలో దర్శించుకున్న అనేక మంది గురువులు సాధారణమైన నా సంగీత జీవితాన్ని నాదోపాసన వైపుకు తిప్పారు. శబ్ద బ్రహ్మోపాసన వైపుకు తిప్పారు. అందులో ప్రధానులు మా నేమాని సుబ్బారావు పంతులు గురువుగారు. వారి గురించి తలుసుకుంటూ ఉంటేనే నా మనసు పులకించిపోతుంది. అసలు వారు నిరంతరం గాయత్రీ మాతను ఉపాసిస్తూ రమించే తీరు నన్ను మొట్టమొదటిగా ఆకట్టుకున్నది. అంటే నేను ఎంతోమంది సిద్ధపురుషుల్ని ఇదివరకు చూశాను, విన్నాను గానీ, ప్రత్యక్షంగా ఆయన్ని చూస్తూ ఉంటే ఆయన స్థానంలో నాకు అమ్మవారే దర్శనమిచ్చారండి. కొన్ని సార్లు ఆయన గురించి ఇలా రమ్యంగా ధ్యానిస్తూ ఉంటే ఆయన స్థానంలో ఒక రమణీయమైన జ్యోతిపుంజం నాకు దర్శనమిచ్చి ఒడ్డు పులకింపజేస్తూ ఉంటుందనమాట. ఆయన దగ్గరికి మొట్టమొదటిసారి వెళ్ళింది వైకుంఠ ఏకాదశి కొన్ని సంవత్సరాల క్రితం. ఎందుకో అమ్మవారు అలా ప్రణాళిక పన్నారేమో, ఆయన వద్దకు వెళ్తే నాన్నలు అని చేరదీసి చక్కగా ఆయన రాసిన కాశీ గీతాలు ఎన్నో ఉన్నాయి. ఇవి మీరు పాడాలి అన్నారు. అవి కూడా సినిమా బాణీల్లో పాడాలి అన్నారు. అయ్యా! మేము ఇప్పటి వరకు పెద్ద సినిమా బాణీల్లో పాడిన ప్రావీణ్యం లేదు. మరి మీరు సినిమా వరుసల్లో పాడమంటున్నారు. మేము పాడగలమో లేదో అని అన్నామనమాట. ఆ సందేహం వెలిబుచ్చితే అమ్మవారు చూసుకుంటారు అదంతా. మీరు వెళ్ళిపోండి ముందుకి అన్నారు. వారు చెప్పిన విధంగానే ఒక్క సంవత్సరం కృషి తర్వాత అద్భుతమైన పాటలుగా అవన్నీ వెలికి వచ్చాయనమాట. వారి కాశీ తపస్సు మా ద్వారా ప్రకాశించింది లోకానికి. అద్భుతమైన కాశీ తపస్సు చేశారు. వారు కాశీయే కాదు, శ్రీశైలంలో ఇత్యాది దివ్యమైన ప్రదేశాల్లో గాయత్రి ఉపాసన చేసిన తీరు అద్భుతం. వారి కృప మా పైన ఎల్లప్పుడూ అలాగే వర్షిస్తూ ఉన్నది. వారు మమ్మల్ని దిశానిర్దేశం చేస్తున్న మహాత్ములు. ఎప్పుడూ కూడా ఎలా వెళ్ళాలి, ఎలా సాధన చెయ్యాలి, గాయత్రీమాత పాదాలను ఎలా ఆశ్రయిస్తే ఆవిడ కరుణ వేగంగా దక్కుతుంది, మనమంతా ఆవిడ బిడ్డలమే అన్న భావనతో ఆయన ఒక్కటే. ఎప్పుడు ఆయన్ని ఆశ్రయించినా ఆయన ఏదన్నా చెప్పాలి అనుకుంటే మమ్మల్ని మాకు ముందు కళ్ళు మూసుకుంటారు. ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే ముందు కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకొని కాసేపు అలా ధ్యానంలో నిలిచిపోయి, ఏదో శూన్యంలోకి వెళ్ళిపోయి, అమ్మవారి పాదాలు తాకినట్టుగా అనుభూతి చెంది, అంటే వారికి అది అనుభూతి. మనం అలా చూస్తుంటే నిజంగానే ఆయన స్థానంలో అమ్మవారే కనిపిస్తారు. తర్వాత తిరిగి వచ్చి నాన్న ఈ సాధన చేసుకో పండుతుంది, నాన్న ఇలా వెళ్ళు పండుతుంది అని చెప్తారనమాట. అలా ఆయన చెప్పిన పిమ్మటే నేను ఈ సాధనా మార్గంలో ఉంచుకొని గురువుగారు చెప్పారు కదా అని నేను ఆయన చెప్పిన అనుభవాలతో, భావాలతో కూడి మరిచిపోకుండా ఉండాలనే రీతిలో నేను గాయత్రి అమ్మవారి పైన శతకం రాసుకోవడం మొదలెట్టాననమాట. చాలా రమణీయమైన భావాలు ఆ శతకంలో కూడా ప్రోది చేయబడ్డాయి. అసలు నిజానికి ఆ శతకం చదువుతూ ఉంటే అమ్మవారి పాదాల చెంత మనోభృంగం లీనమైపోతుందంతే. అటువంటి అద్భుతమైన శతకం అది. అటువంటి అద్భుతమైన భావాలు ఆయన సృజిస్తున్నవి, ఆయన పలికిస్తున్నవి. అంటే గాయత్రి అమ్మవారిని మీరు ఏ ఏ సమయాల్లో ఏ ఏ రూపాల్లో దర్శిస్తారు? ఆ వర్ణన ఏ విధంగా ఉంటుంది? పొద్దున్న బాలగా, మధ్యాహ్నం వృద్ధగా. గురువుగారు చెప్పిందే ఇదంతా కూడా. ఇలా దర్శిస్తే బావుంటుంది నాన్న అని చెప్పారు. పైగా ఉపాసన చేస్తున్నప్పుడు ఆ విధంగానే అమ్మ దర్శనమిస్తూ ఉంటారు. ఆ దర్శనమిస్తున్న సమయాల్లో కొన్నిసార్లు ఆకాశ మార్గం నుంచి కిందికి దిగి వస్తున్న అమ్మ గోచరించారండి. మీరు నమ్మరు. అలా చూస్తూ ఉన్నాను ఆ ఉపాసన చేసుకుంటూ కిటికీ నుండి. అక్కడి నుంచి ఒక కిరణ మార్గం ఏర్పడి, ఆ కిరణాల గుండా మబ్బు మెట్లు ఏర్పడి, అక్కడి నుంచి అమ్మ సూర్యమండలాంతర్గతం కదా ఆవిడ తేజస్సు. అక్కడి నుంచి ఒక రమణీయమైన స్త్రీ స్వరూపాన్ని పొంది దిగి వస్తున్నట్లుగా గజ్జెల గళంఘలలు వినిపించాయన్నమాట. చాలా సంతోషంగా అనిపించింది. అదే భావంగా రాసుకున్న ఒక చోట. అమ్మా నా హృదయ గృహానికి దయచేసి వేంచేయి ఆ విధంగా అని రాసుకున్నాను. ఇంకో చోట ఆవిడ అలా నడుచుకుంటూ వస్తుంటే మహాత్ములు ఎందరో ఆ సమయంలోనే అర్ఘ్యాలు విడుస్తున్నారు తల్లి కోసం.
అవి అమ్మవారి పాదాలకు రమణీయమైన ముత్యాలై అలంకరింపబడ్డాయి అన్నమాట. అయితే ఆ అర్ఘ్యం యొక్క తడి అరిపాదాల కంటి కాస్త ఆర్ద్రమయ్యాయి ఆ పాదాలు. నా హృదయగృహ వాకిలిలో ఆవిడ అడుగు పెట్టేసరికి ఆ పాదాల తడి సోకి కొంచెం ఆ వాకిలంతా ఆర్ద్రమైందనమాట. ఇప్పుడు నేను బయటికి వెళ్లి చూసేసరికి అమ్మ కనిపించకపోయినా అమ్మ పాదముద్రలు కనిపిస్తున్నాయి. అమ్మ నువ్వు వచ్చి వెళ్ళావు కదా, నేను గమనించాను. బిడ్డను తల్లి గమనించుకోలేనా, ఎల్లప్పుడూ నీ కోసమే ఎదురు చూసేవాడిని కదా అని రాసుకున్నాను. ఇటువంటి భావాలు అనేకం. ఆర్ద్రత అని అన్నయ్య చెప్తున్నప్పుడు మీరు ఎక్కడైనా కూడా ఒక స్టేజ్ షోలలో ఇంకో చోట ఈ సంకీర్తన పాడేటప్పుడు మీ కళ్ళు వర్షించినాయండి ఆ కీర్తన పాడేటప్పుడు? తప్పకుండా అండి. డెఫినెట్‌గా. అంటే మనం దాంట్లో లీనం అయిపోతాం అనమాట. కొన్ని కొన్ని ప్రత్యేకమైన పాటలుంటాయి. అవి పాడేటప్పుడు ఒక అనుభూతి చెందుతాం అనమాట. అంటే ఆడియన్స్ ఉన్నారు, చూస్తున్నారని మర్చిపోయి ఇంకా పాటలు లీనమైపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇది పంచుకోండి మాతో ఒక కీర్తన అలాంటిది ఏదైనా. కరుణించడే హరుడు, కరుణించడే హరుడు, కరకంఠుడా శివుడు తరుణీమణి తపము సర్వము వ్యర్థము, కరుణించడే హరుడు, కరుణించడే హరుడు. ఇది పార్వతీ కళ్యాణం సంగీత ప్రవచనం చేస్తున్నప్పుడు ఈ పాట వస్తూ ఉంటుందన్నమాట. ఈ పాట పాడుతున్నప్పుడు నేను ఇక మర్చిపోతాను. ఎదుట వినే ప్రేక్షకులు ఉన్నారు, మేము ఒక వేదిక పైన కూర్చున్నాం, ఫలానా అంశం గురించి పాడుతున్నామని బాహ్య స్పృహను విడిచి నేను పార్వతీదేవిని అయిపోతాను. అలా ఇప్పటి వరకు ఎన్నిసార్లు అయితే ఆ పార్వతీ కళ్యాణం పాడుతున్నామో, ఈ ఘట్టం వచ్చేసరికి ప్రత్యేకంగా అమ్మవారు గౌరీ శృంగానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవడం ప్రారంభించి, అక్కడ ఇక విసిగి వేసారిపోయి నాకు శివదర్శనం కావట్లేదు అని చిటిపెర్చమని చెప్తారు. ఆ సందర్భంలో ఈ పాట వస్తుందన్నమాట. ఆ పాట పాడిన తర్వాత శివదర్శనం కపట బ్రహ్మచారి రూపంలో అవుతుంది. అక్కడి నుంచి ఆ భూమికలన్నీ కూడా అమ్మవారి తేజస్సుతో నిండిపోతాయి అన్నమాట. అసలు చూసేవారికి ఎలా ఉంటుందో తెలియదు కానీ పాడేవారికి మాకు మాత్రం నేనే పార్వతీదేవిని అయిపోయాను అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంత ఆవేశం నన్ను ఆవహిస్తుంది. ఆ చెప్పేటప్పుడు కూడా ఆ కపట బ్రహ్మచారిని నిందించే సమయం వచ్చేసరికి నేను కాస్త ఎక్కువ క్రోధాన్నే పొంది ఉంటాను అనమాట. అంటే ఏమని నిందిస్తుందండి అమ్మ? సంగీత ప్రవచనంలో ఆవిడ చెప్తారనమాట, ఏమయ్యా నువ్వు ఏదో కపట బ్రహ్మచారిని ఉపేక్షిస్తున్నాను కానీ నువ్వు ఒకవేళ మామూలు మనిషివై ఉంటే ఈ పాటికి నేను కూడా మూడో కంటిని పొండి నిన్ను దగ్ధం చేసేసేదాన్నే. కాబట్టి జాగ్రత్తగా ఉండు, నువ్వు చేస్తోంది మామూలు నింద కాదు, నువ్వు చేస్తోంది శివనింద అని ఆవిడ కాస్త ఘాటుగానే సమాధానం చెప్తారనమాట. ఘాటుగా సమాధానం చెప్పి, ఈ శివనిందకు పాల్పడినందుకు నీకు ఎలాగూ నరకం తప్పదు, నీ ద్వారా శివనిందను విన్నందుకు నాకు నరకగతులు తప్పవు, కాబట్టి అందుకు ప్రాయశ్చిత్తంగా కనీసం నేను ఒక చితిని పేర్చుకొని దాంట్లో పడి మరణిస్తాను. ఏమో పరమేశ్వరుడికి నా పైన అనురాగం ఉంటే తదుపరి జన్మలోనైనా నన్ను కరుణిస్తాడేమో అని అమ్మవారు ఆశ్వాసాన్ని పొంది దూకడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అయ్యవారు నిజ రూపాన్ని దర్శింపజేసి వీటిని అనుగ్రహిస్తారనమాట. అంటే దీన్ని ఎలా లయబద్ధంగా ఎలా చెప్పారు దీన్ని? మరి ఎంత మాటలాడితివో అవనీసురుడా, ఇంతి మనసు నెరుగకుండ తగదు బదరుట. ఎంత మాటలాడితివో అవనీసురుడా, ఇంతి మనసు నెరుగకుండ తగదు బదరుట, తగదు బదరుట. మంగళములనిచ్చు ఈశుడ మంగళుండెట్టులౌను, అఖిల సంపదలకు దాత అకించనుండెట్టులౌను. మంగళములనిచ్చు ఈశుడ మంగళుండెట్టులౌను, అఖిల సంపదలకు దాత అకించనుండెట్టులౌను. సకల వ్యాపకుండు గనుక దిగంబరాఖ్యుండు తాను, సకల వ్యాపకుండు గనుక దిగంబరాఖ్యుండు తాను. తాధరించు విభూతియే ఐశ్వర్యపు నిధానము, తాధరించు విభూతియే ఐశ్వర్యపు నిధానము. ఎంత మాటలాడితివో అవనీసురుడా, ఇంతి మనసు నెరుగకుండ తగదు వదరుట, తగదు వదరుట.
అందరికీ మంగళకరం చేసే శివుడు అమంగళం అని ఎట్లా అంటున్నావు నువ్వు? అలా ప్రశ్నిస్తున్నారు అమ్మవారు. ప్రశ్నిస్తూనే తాను శివతత్వాన్ని గురించి ప్రతిపాదిస్తున్నారు. ఏమయ్యా, అఖిల సంపదలకు దాత అయినా ఆయన్ని దరిద్రుడు అని నువ్వెలా పోల్చగలుగుతున్నావు? అసలు కుబేర సఖుడైనా అలాగే దిగంబరుడు అని నువ్వు అపహసిస్తున్నావే. దిగంబరుడు అంటే నిజమైన అర్థం తెలుసా? దిక్కులను వస్త్రములుగా కలవాడు కాబట్టి ఆయన దిగంబరుడయ్యా. సకల వ్యాపకుడు అనే భావనతో దిగంబరాఖ్యుడు అంటున్నాం గాని దిగంబరుడు అంటే దిశమలతో ఉన్నవాడని కాదు అర్థం అని. తా ధరించు విభూతియే ఐశ్వర్యపు నిధానము. కాసింత విభూతి తీసి నేను ఎత్తిన అలదుకో, ఏవో మరుజన్మకైనా శివభక్తి అంకురించి నిన్ను తరింపజేయగలదేమో అంటున్నారా అమ్మ. అంటే మీరు ఇద్దరు కలిసి చేసినటువంటి మొట్టమొదటి అంటే ప్రేక్షకుల ముందు చేసినటువంటి సంకీర్తన ఏంటి గురు? ఇది జ్ఞాన సరస్వతి ఆలయం అని ముషీరాబాద్లో ఉంది. అప్పుడు ఇంకా చాలా చిన్నపిల్లలం అండి నిజానికి చెప్పాలంటే. ఇప్పుడు కూడా చిన్నపిల్లలమే కానీ ఇప్పుడు కాస్త ఈ రచన తర్వాత గాత్రం మెరుగుపడ్డాయని చెప్పుకోవచ్చు. కానీ అప్పుడు చాలా చిన్నపిల్లలం. అయితే అప్పుడు కొంతమంది పెద్దలు పూనుకొని లేదు బాగానే పాడుతున్నారు పిల్లలు, వీళ్ళకో వేదిక కల్పిస్తే బాగుంటుంది అని అప్పుడు మొట్టమొదట సరస్వతి అమ్మవారి సన్నిధిలో పాడే అవకాశం కలిగించారు. ఆ తర్వాత ఇంకా అప్రతిహతంగా అలా తల్లి తీసుకువెళ్ళిపోయారు అనమాట వేరే వేరే వేదికల మీదకి. ఎంతో మంది మహాత్ముల దర్శనాలు. అంటే మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగారండి? అంటే ఈ కీర్తన సంకీర్తనలో ఈ మార్గాన్ని మీ బయట చదువులు మీ ఉద్యోగాలకు వెళ్ళడం అంటే దానికి సంబంధించిన విద్యని రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? అంటే నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అని అనుకుంటున్నాం అంటే మనమేమి అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హనుమంతుల వారే మనల్ని నడిపించేస్తారు ఆ దారిలో. మనం ప్రత్యేకంగా ఇప్పుడు టైం చేసుకోవాలి ఇది చేసుకోవాలి అని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అప్పుడప్పుడు వర్క్ ఉంటుంది, కానీ అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి, రచనలు చేయాలంటే అంతే. హనుమంతుల వారు అదంతా మొత్తం వర్క్ కొంతసేపు పాజ్ పెట్టేసి ఆయన ఏదో ఒకటి చేసి టైం ఇచ్చేస్తారనమాట ఆయన. సో మనం అనుకుంటే చాలు, అది అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత కరెక్టే, కానీ విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో మీరు వీటి వెంటబడితే మీరు మిగతా వాటిలో వెనకబడతారు ఇప్పుడు లేదు, అట్లా అస్సలు ఉండదు. దీంట్లో కరెక్ట్గా ఉన్నాం అంటే దాంట్లో కూడా కరెక్ట్గా ఉంటాం అంతే. అలా ఎప్పుడు అనుకోలేదు అసలు. ఎప్పుడు కూడా ఇటు చక్కగా చదువుకోవడం, మంచి మార్కులు తెచ్చుకోవడం, అటు సంగీత సాధన చేయటం, ఇటు అమ్మా నాన్నలు చక్కగా సంతృప్తి పరచడం, ఆనందపరచడం, అటు ప్రేక్షకులను ఆనందపరచడం. ఎప్పుడు మాకు అదే అలవాటు. అంటే మీ దర్శనాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎవరు కూడా అంటే కృష్ణుడిని బాలుడుగాను రాముడిని బాలుడుగాను అందరూ చూసున్నారు, కానీ వెంకటేశ్వర స్వామి బాలుడుగా ఎలా ఉన్నాడో దర్శించింది మీరే. చాలా సంతోషం. అది ఒక విచిత్రమైన భావన నుంచి పుట్టింది. మేము అప్పుడు చిన్నప్పుడు నాకు గుర్తుండి మేము తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఎవరో చెప్పారు, ఏవయ్యా మీరైనా ఒక 7 గంటలు రోజుకి నిద్రపోతారు కానీ మా స్వామివారికి అసలు నిద్ర లేదయ్యా. ఎప్పుడు కూడా భక్తుల కోసం అలా కటి వరద హస్తాలను అలా చాచి ఎప్పుడు మన కోసం వేచి ఉంటాడు ఆయన, మనం ఎప్పుడు వస్తాము అంటే. అప్పుడు నిజంగా ఆ భావన నా మనసుకి తాకింది. ఏవయ్యా నీకు నిజంగా విశ్రాంతి లేదా? నా మనస్సును ఉయ్యాల చేస్తాను, పోనీ వచ్చి కాసేపు సేదతీరు అని ఆ తిరుమల ఆలయ ప్రాంగణంలో కూర్చుని భావన చేస్తూ ఉంటే, నీల నీరద బాల దూలలూగిన వేళ కలికి తారలు నేల నాట్యమాడిన లీల నీల నీరద బాల దూలలూగిన వేళ అని. ఆధరాల చిరునవ్వు దివిన పూసిన పువ్వు మధురమౌవా కనులు ఆకాశ కలువలు. అధరాల చిరునవ్వు దివిన పూసిన పువ్వు మధురమౌవా కనులు నింగిలో కలువలు. నీల నీరద బాల దూలలూగిన వేళ కలికి తారలు నీల నాట్యమాడిన లీల నీల నీరద బాల దూలలూగిన వేళ అని అక్కడ కూర్చుని పాడుకుంటే అప్పుడు నా మనస్సు కాస్త తెప్పరిల్లింది అనమాట. అమ్మయ్య, మా వెంకటేశ్వర స్వామికి నా తరపున కాస్త విశ్రాంతిని కలిగించానని అప్పుడు చెప్పానన్నమాట. వెంకటేశ, నీకు ఎప్పుడైనా విశ్రాంతి కావాలంటే చెప్పు, ఇలాగే లాలిపాటలు రాసి నీకు ఇస్తాను. ఎంత అమాయకత్వం అండి ఆ చిన్నతనంలో. అంటే నేనేదో వెంకటేశ్వర స్వామికి ఇచ్చేసుకోవాలి అనే తపన నాది. ఆయన నుంచి ఏం పుచ్చేసుకోవాలని మాత్రం కాదండి. ఏదో కోరిక కోరేసుకుంటాం, తీరిపోతుంది, ఆయన దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చేసుకోవడం,
అలా ఎప్పుడు నాతో ఆయన బంధం కానే కాదు. మా బంధం అనురాగమయమైన బంధం. నీకు ఎప్పుడైనా విశ్రాంతి కావాలి అంటే, అలసట చెందావా కోరికలు తీర్చి నా వద్దకు రావయ్యా, నా మనస్సు ఉయ్యాల ఎప్పుడూ నీ కోసం అలా ఎదురు చూస్తూనే ఉంటుంది. కాసేపు ఆ మనస్సు ఉయ్యాలలో సేదతీరి మళ్ళీ నిజస్థానానికి వెళ్ళిపోతూ ఉండు అని ఒకటా రెండా ఎన్నో వందల లాలిపాటలు రాసుకోవడం జరిగింది. లాలి మంగళధామనీకును లాలి మాసి దేవికి, లాలి సద్గుణశీల నీకును లాలి మా భూదేవికి, లాలి మంగళధామ అని అలా ఇంకా అది ప్రభావం అనమాట. అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎన్నో లాలి పాటలు ఆయన కోసం రాసుకున్నాను. లాలి లాలి అని మొదలైంది నిజంగా మా పాట. ఇంత ఉజ్వలంగా ఆయనే పండేట్టు చూసుకుంటున్నారు. కానీ మీరు చాలా తెలివైన వాళ్ళు మీరు ఇద్దరు కూడా.